ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇప్పుడు జనరేషన్ మారిపోయిందక్క. ఏ పూటకు ఆ పూట ఫోన్ రాకపోతే మూవ్ ఆన్ అనుకుని మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టడమే. ఏంటి బాబు అంత టెన్షన్ పడిపోతున్నారు? ఆ వారాహి టీచర్తో స్నేహం చేయాలని మాత్రమే అనుకుంటున్నారా, లేకపోతే ఇంకాస్త ముందుకెళ్ళి? అబ్బా, ఓన్లీ ఫ్రెండ్షిప్ అంతే. అది కూడా నా ఫ్రెండ్స్తో మాట పట్టింపుకు వెళ్ళాను కాబట్టి. ఆ పట్టింపుకెళ్ళి వారాహిని ఇబ్బందుల్లోకి నెట్టారు, స్కూల్కి రాకుండా చేశారు. అందుకే కదా జరిగిన పొరపాటును సరిదిద్ది ఆ కుమార్ రాజా గారి చేత నిజం చెప్పించాను. ఆవిడేమో అరుంధతి గారికి చూపించిన తర్వాత కాల్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ చేయలేదేంటి? ఇంత గొడవకి మీరే కారణం కాబట్టి చేయలేదేమో బాబు. కుమారక్క, ఈ దురదృష్టవంతుడి మీద నువ్వు కాస్తైనా జాలి చూపించవా? కాసేపని ఈ అపశకనాలు పలకడం ఆపలేవా? అయ్యో, నా ఉద్దేశం ఆ అమ్మాయి ఫోన్ చేయకూడదని కాదు బాబు. చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఓ, వారాహి చేస్తుంది. స్పీకర్ ఆన్ చేయండి బాబు. హలో హలో వారాహి గారు. గుడ్ ఈవినింగ్ సార్. అయినా మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటండి, చెప్పండి. ఇంతకటి నుంచి చేద్దామనుకుంటున్నాను సార్. అమ్మతో మాట్లాడుతూ లేట్ అయింది. పర్లేదండి, మీ హడావుల్లో మీరుంటారులే అని నేను అనుకున్నాను. అయినా ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నానండి. మీరు చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. హలో హలో సార్. మీరేదో అన్నారు, నాకు సరిగా వినిపించలేదు. చాలా థ్యాంక్స్ అండి అని అన్నాను. మీరక్కడికి టైంకి కనుక రాకపోయింటే మేమనుకున్నది జరిగేది కాదు. అందుకేనండి రైట్ టైం అట్ రైట్ ప్లేస్ ఇస్ ద లక్ అని పెద్దలు అంటుంటారు. మన సమస్య తీరింది, మీ అమ్మగారి మాట నిలబడింది. పాపం చిన్న విషయానికి ఆవిడ బాధపడినట్టు అయింది. చిన్న సమస్య ఏంటి సార్, వెంటనే తీరిపోయింది కాబట్టి సమస్య తాలూకు తీవ్రత మీకు తెలియట్లేదు. అదే కనుక నిజం బయటికి రాకపోయింటే అమ్మ కానీ మేం కానీ ఎన్ని మాటలు ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలుసా? ఈ 2 రోజుల్లోనే చాలా చూసాం సార్. అయ్యో సారీ అండి, నా ఉద్దేశం అది కాదు. ఇట్స్ ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్. నా సమస్యలో భాగమైన మీరు పరిష్కారంలో కూడా భాగమయ్యారు. ఓకే, రేపు మీ అమ్మగారు చెప్పినట్టు సగర్వంగా స్కూల్కి వస్తున్నారుగా? వస్తున్నాను సార్. ఇక ఉంటాను. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అండి. కుమారక్క, అసలు ఈ అమ్మాయి థ్యాంక్స్ చెప్పి పొగిడిందా, లేదా ప్రాబ్లంకి నేనే కారణమని డీగ్రేడ్ చేసి మాట్లాడిందా? ఇంకొకసారి పొరపాటు చేయొద్దని హెచ్చరించింది. లేకపోతే ఏంటి శరణ్, ఎవరితోనో ఛాలెంజ్ చేసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడతావా? చూడు, అందరం 2 డేస్ నుంచి ఎంత టెన్షన్ పడ్డామో. విక్కీ విషయం బయటపెట్టి ప్రాబ్లం సాల్వ్ చేశానని నువ్వనుకుంటున్నావు, కానీ ఇది పెద్ద గొడవకి దారితీస్తుందని నేను భయపడుతున్నాను. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. పెద్దాయన చెప్తున్నారుగా, కాస్త జాగ్రత్తగానే ఉండండి బాబు. ఎందుకున్నాను, ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. ఈసారి ప్రాబ్లం రాకుండా డీల్ చేస్తాను.
అమ్మకి నా మీద ఎంత కోపం ఉందో ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. నాకెందుకో అమ్మ ఇప్పుడు రాదనిపిస్తుంది విక్కీ. ఎందుకంటే సూపర్ సక్సెస్ అవుతుందనుకున్న బర్త్డే పార్టీ డిజాస్టర్ అయింది కదా. విక్కీ, మమ్మీ వస్తుంది. ఇప్పుడు అమ్మ నన్ను నిద్రలేపి గుడ్ మార్నింగ్ చెప్పిందంటే ఆ అమ్మకి నా మీద కోపం లేనట్టే. ఏకంగా ఒక అమ్మాయి జీవితాన్ని చాలా చెండాలం చేసేశాడు. అమ్మ నాతో మాట్లాడడం లేదమ్మమ్మ. అంటే కోపం ఉన్నట్టేగా? కోపంతో పాటు ప్రేమ కూడా ఉంది విక్కీ. అందుకే నిన్ను చూసి వెళ్ళిపోయింది. అమ్మ కోపం తగ్గలేదంటే చాలా కష్టం విక్కీ. ఇప్పుడు అరుంధతిని ఎలా ఫేస్ చేయాలో తెలియటం లేదు. తప్పు నా వల్లే జరిగిందమ్మమ్మ. ఆ అమ్మ మనసుని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆవేశపడ్డాను. ఆ విషయాన్ని మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పగలవా? కాఫీ తీసుకోమ్మా. నీకెందుకు పిన్ని ఇవన్నీ? జ్యోతి రాలేదా? పర్వాలేదమ్మా, అయినా ఇంకా జ్యోతి రాలేదు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మా. అమ్మా, ఐఎమ్ సారీ. ఇలా జరుగుతుందని ఊహించలేదు. బాబా ఎక్కడ పిన్ని? పనేమీ లేదని ఇంకా లేవలేదమ్మా. ఓ, ఏం లేదా? అయితే బాగా ఖాళీ అయిపోయామన్నమాట. లేదమ్మా, రాత్రి లేట్ అవుతుందని నేను ఏ ప్రోగ్రాం పెట్టొద్దని చెప్పాను. మీటింగ్స్ అని నేనే అటెండ్ అవుతాను. పిన్ని, పనిచేసే వాళ్ళని టైంకి రమ్మను. ఎవరి పనులు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. అలాగేనమ్మా, చెప్తాను. అమ్మా, మాతో మాట్లాడవా? న్యూస్ పేపర్ ఏది పిన్ని? ఇంకా రాలేదా? అంటే అది ఓ, దాచేసావా? రాత్రి జరిగిన దాని గురించి అందులో కూడా వచ్చేసిందా? అయితే మనవాళ్ళు పగవాళ్ళు అని కాకుండా ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయిందన్నమాట. ఒకప్పుడు రాజస్థాన్లో మన గురించి గొప్పగా రాసేవాళ్ళు ఇప్పుడు మన వల్ల జరిగిన తప్పుల్ని రాస్తున్నారు. చాలా మారిపోయింది పిన్ని. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ అమ్మా, ఇంకెప్పుడు పిన్ని, త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి, ఆఫీస్కి వెళ్ళాలి. అలాగేనమ్మా. అమ్మా అమ్మా కుమార్ రాజు చేత ఫోటోలు తీయించి విక్కీ ఆ నిజం దాచి నేను
ఇద్దరం తప్పు చేశాం, మమ్మల్ని క్షమించమ్మా. పిల్లల అరుంధతి, కాస్త ఆలోచించు. నీకు కోపం వస్తే ఇలా ఉంటుందని మేము ఊహించలేదమ్మా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు నేను ఇలా చూడలేదమ్మా. ఇలా ఉండకూడదని ఇక్కడి నుంచి రాజస్థాన్ వెళ్ళిపోయాను. కోపం రాకూడదని అన్నీ మర్చిపోవాలనుకున్నాను. కాని ఒక్క పని, ఒక్క పని, A single act changed everything. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు విక్కీ. ఇక్కడి వాళ్ళొచ్చి నిలదీస్తారని నేను అనుకోలేదు. కానీ ఈసారి తప్పు నిజంగానే జరిగింది. మన వైపు నుంచే జరిగింది. అందుకే ఎవ్వరేమన్నా మాట్లాడకుండా భరించాను. నా పెంపకం వల్లే ఇలా జరిగిందన్న బాధతో రగిలిపోతున్నాను. పుట్టినరోజు నాడే సగం చంపేశారని నలిగిపోతున్నాను. అమ్మా, అలా ఎప్పుడు మాట్లాడద్దు. ఈ విరక్తి తప్ప నాకేం మిగిలింది విక్కీ? ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద బురద జల్లితే వచ్చే ఆనందం నాకొద్దు అని చెప్పాను. కానీ అదే పని చేసిన నువ్వు ఆ విషయాన్ని నా దగ్గర దాచి తప్పు చేశావు. బర్త్డే పార్టీ వద్దు అన్నాను, అయినా నీ కోసం ఒప్పుకున్నాను. కానీ సరదాగా ఒక్క క్షణం గడిపేలోపే మొత్తం తలకిందులైపోయింది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నాకే అన్నీ జరుగుతాయా అని. ఈ బర్త్డే పార్టీ కూడా నేను బ్లేమ్ అవ్వడానికి జరిగినట్టుంది. గెస్ట్లందర్నీ పిలిచి మరీ మనలో ఉన్న చెడు గురించి చెప్పుకున్నట్టుంది. అమ్మా, రాజస్థాన్లో అంత పెద్ద బిజినెస్ ఎంపైర్ని వదిలేసి నా కోసం వచ్చేసావు. నిన్ను సంతోష పెట్టాలని మూర్ఖంగా ఆలోచించను తప్ప బాధపడతావని తెలుసుంటే అసలు ప్రయత్నించేవాణ్ణే కాదు. ఒకప్పుడు నా గురించి చెడుగా మాట్లాడుకుంటేనే భరించాను విక్కీ. కానీ అదంతా మర్చిపోయి ఇప్పుడు నీ కోసమే బ్రతుకుతున్నాను. ఇప్పుడు నన్నే కాదు, నిన్ను కూడా ఒక్క మాటన్నా భరించలేను. అర్థం చేసుకో. అలాగే అమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదు. తప్పు చెయ్యకపోయినా ఒక అమ్మాయి మీద నింద పడితే ఆ అమ్మాయి పేరెంట్స్ ఎంత బాధపడతారో నాకు తెలుసు. కానీ అంతకంటే ఎక్కువ నరకాన్ని నిందపడ్డ అమ్మాయి భరిస్తుంది. సమాజం నోటికి పేరెంట్స్ భయపడితే కన్న వాళ్ళ దగ్గర కూడా చెప్పుకోలేక ఆ అమ్మాయి బాధపడుతుంది. అటువంటి బాధ పగవాడికి కూడా రాకూడదనేదే నా ఉద్దేశం. నిన్ను బాధ పెట్టి నా ఉనికినే ప్రశ్నించిన కారణంగా ఆ కృష్ణ తులసి పతనాన్ని నేను కోరుకున్నాను. అది ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా, ఫినాన్షియల్ గానే కానీ ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మాత్రం కాదు. నా ఉద్దేశాలకి, నా నిర్ణయాలకి ఒక చిన్న తేడా ఉంది. అది గమనించు. ఇంకెప్పుడు ఇంతటి అవమానాన్ని నాకు తీసుకురావద్దు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పే వెళ్తుంది.
సరే మీరు క్లాస్కి వెళ్ళండి. ఓకే టీచర్. ఓకే బాయ్. ఇదేంటి నాకు గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకున్నానుగా, చెప్పలేదేంటి? కంగ్రాచులేషన్స్ వారాహి, వెల్కమ్ బ్యాక్. ఏంటిదంతా? అదేంటి అలా అంటావు? చెడు మీద మంచి విజయం సాధించిన ప్రతిసారి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. రాత్రి అరుంధతి గారింటికి వెళ్ళారంటగా? అవన్నీ ఇప్పుడెందుకు, అయిపోయింది కదా. వాళ్ళు తప్పు చేసి చేయలేదు అని అబద్ధం చెప్పారు. నేను చరణ్ సార్ హెల్ప్తో నిజాన్ని బయటపెట్టొచ్చాను. ఎనీవేస్, ఆడపిల్లకి గౌరవాన్ని మించిన ఆస్తి లేదు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నావు. అండ్ ఆడపిల్లకి ఎంత పట్టుదల ఉండాలో చూపించి అందర్నీ ఇన్స్పైర్ చేశావు. అందుకు మా అమ్మకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. సరే, క్లాస్కి వెళ్దాం పదా. ఒక నిమిషం, మీ అందరితో ఒక నిమిషం మాట్లాడాలి. మనం ఏమీ తెలియని పిల్లలకి చదువు చెప్పే టీచర్లం. మనకున్న నాలెడ్జ్తో వాళ్ళని ఒక స్టేజ్ వరకు ఎదిగేలా చేయటం మన రెస్పాన్సిబిలిటీ. కానీ మనకే సరిగ్గా నాలెడ్జ్ లేకపోతే? ఇలా ఎందుకంటున్నానంటే, మీ తోటి టీచర్ మీద ఒక నింద పడగానే ముందు వెనక ఆలోచించకుండా నిజమే అని నమ్మేశారు. రకరకాలుగా మాట్లాడేశారు. నింద మోస్తున్న మనిషి పక్కనే ఉందని తెలిసి కూడా మీరు నెగటివ్గా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించారంటే కనీసం కామన్ సెన్స్ కూడా వాడట్లేదన్నమాట. కరెక్ట్గా చెప్పారు కదా సార్. మనం చూసేవన్నీ నిజం కాదని, విన్న వాటిలో అబద్ధాలు కూడా ఉంటాయని తెలిసి కూడా ఎవరూ చూపించిన విషయాన్ని మీరంతా గుడ్డిగా నమ్మేశారు. పిల్లలకి పాఠాలు చెప్పే మీరే నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేకపోతే ఇంక పిల్లలు ఎలా తెలుసుకుంటారు? అసలు మీరు వాళ్ళకేం నేర్పిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ బొకేలో ఫ్లవర్స్ అన్నీ రకరకాల మొక్కల నుంచి వచ్చుంటాయి కదా, కానీ ఒక బేస్కి గుచ్చి అందమైన బొకే చేస్తారు. బేస్ బావుంటేనే బొకే కూడా అందంగా ఉంటుంది. ఈ బొకేలో ఉన్న ఫ్లవర్స్ పిల్లలైతే దీని బేసే మనం. మనమే బాలేకపోతే మన ద్వారా ఇన్స్పైర్ అయిన జనరేషన్ కూడా బావుండరు. నాకు చరణ్ సర్కి మధ్య ఏదో జరుగుతుందని గాసిప్ వచ్చిన రోజే ఈ విషయాన్ని నేను మాట్లాడొచ్చు. కానీ నిజాన్ని గుర్తించాలన్న ఆలోచనలో మీరెవ్వరూ లేరు. అందుకే ఇది గాసిప్ మాత్రమే అని ప్రూవ్ చేశాకే చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీలాంటి నెగటివ్ థింకర్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే ఆ సిస్టమ్ మొత్తం పాడవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఎక్స్పెక్టేషన్లో ఉన్నట్టు అనిపించింది సార్. మీరు హెల్ప్ చేశారు కాబట్టి వారాహి టీచర్ గారు అందరి ముందు మిమ్మల్ని పొగుడతారు అనుకున్నారు కదా సార్. లేదు సత్యబాబు, కానీ హెల్ప్ చేసినందుకు ఇంకొకసారి థ్యాంక్స్ చెబుతుందేమో అనుకున్నాను. ఎలా చెప్తారు సార్? అసలు గొడవంతా మీరు ఆవిడ బండి ఎక్కడం వల్లేగా వచ్చింది. ఆ నాలెడ్జ్ ఆవిడకి మాత్రం ఉండదా ఏంటి? మా కుమారక్కకి నీకు యూనిఫామ్ ఒక్కటే తేడా.
అమ్మ బర్త్డే పార్టీని చెడగొట్టావు కదా, అందుకే నీకు శిక్ష వేయబోతున్నాను. ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని చెడగొడతాను. మన కళ్యాణికి యాక్సిడెంట్ అయిందమ్మా. కళ్యాణి కళ్యాణి